ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఇడ్లీ పొడి అండి. ఇడ్లీ పొడికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పచ్చెనపప్పు, 2 స్పూన్లు నువ్వులు, తెల్ల నువ్వులండి, 1 స్పూన్ నల్ల నువ్వులు, 1 స్పూన్ కందిపప్పు, ఎండుమిరపకాయలు ఒక 20, కొంచెం చింతపండు, ఇంగువ తీసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మనము కడాయి పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. కడాయి పెట్టుకొని ముందుగా మినప్పప్పు వేస్తున్నానండి. 1 కప్పు. వీటిని దోరగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేగుతాయండి. ఇలా దోరగా వేయించుకోవాలండి. మనం ఎంత సిమ్లో వేయించుకుంటే మినప్పొడి అంత రుచిగా ఉంటుంది. ఇలా దోరగా వేయించుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసుకుందామండి. పచ్చిశనగపప్పు 1 అరకప్పు. మినప్పప్పులో సహం పచ్చిశనగపప్పు ఉండాలండి. వీటిని కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి కొంచెం వేగాయండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కందిపప్పు, వీటిని కూడా దోరగా వేయించుకోవాలండి. ఇవి కూడా వేగిపోయాయండి. చూడండి, ఇలా ఎర్రగా వేయించుకోవాలి. మనకి ఇవి వేగేటప్పుడు మంచి అరోమా వస్తుందండి. కాబట్టి అది మనకి తెలిసిపోతుంది వేగాయా లేదా అనేది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు నువ్వులు వేసుకుందామండి. 2 స్పూన్లు నువ్వులు, తెల్ల నువ్వులు, 1 స్పూన్ నల్ల నువ్వులు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇవి త్వరగా వేగిపోతాయి. అందుకని వాటికి సపరేట్గా వేయించుకుంటున్నాం మనం. నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి. అందుకని బాగా సిమ్లో పెట్టి, బాగా వేడిగా ఉంది కాబట్టి ఒక 2-3 నిమిషాలకు వేగిపోతాయండి నువ్వులు. చూడండి, ఈ విధంగా చిటపట అని శబ్దం వస్తుందండి. నువ్వులు ఎగిరి అలా వేయించుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందామండి. కడాయి పెట్టుకొని ఎండుమిరపకాయలండి, ఒక 20 కాయలు తీసుకున్నాను. నేను నా పొడికి సరిపడేంత ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మీరు మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి ఎండుమిరపకాయలు. ఇందులోనే కొంచెం చింతపండు, అలాగే
అలాగే ఒక 2-3 రెమ్మల కరివేపాకు. బాగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీకి వేసుకుందామండి. ఇందులో కొంచెం ఇంగువ, అలాగే ఉప్పు. ఈ పొడికి సరిపడేంత ఉప్పు వేసుకోండి. నేను దీనికి సరిపడేంత ఉప్పు వేసాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. చల్లారిపోయాయండి. ఇది మిక్సీకి వేసుకుందాం. ముందు ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. ఇందులోకి 4 వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలు కావాల్సిన వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. మామూలుగా వేసుకున్న కూడా బాగుంటుంది. మన ఇడ్లీ పొడి రెడీ అయిపోయిందండి. ఇలా కోర్సుగా చేసుకుంటే బాగుంటుందండి. నోటికి తగులుతూ ఉంటే ఆ పలుకులు బాగుంటుంది. ఇది మనం ఇడ్లీలోకి, దోశలోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంతే, మన ఇడ్లీ పొడి రెడీ. చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసేసుకుంటే బాగుంటుంది.